కమ్యూనిటీ జిల్లా వార్షిక జల్సా మహాసభ తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వంగలపూడి గ్రామ మసీదు వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు షేక్ తుల్సాన్ అధ్యక్షత వహించగా పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మౌలి ఎంఏ జాఫర్ ఖాన్ పవిత్ర ఖురాన్ గ్రంథం పఠనం చేసి ప్రారంభించారు. అనంతరం స్థానిక మౌలి మహమ్మద్ అక్బర్ సమాజ్ స్థాపన ప్రాముఖ్యత మరియు విశిష్టత అనే అంశంపై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ నమాజ్ చేయట ప్రతి విశ్వాసి విధి అని, ఇది అన్ని చెడుల నుంచి రక్షిస్తుందని, మహమ్మద్ ప్రవక్త నమాజ్ను విశ్వాసి మోక్షానికి మార్గమని, మనశ్శాంతి పొందడానికి ప్రధానమని చెప్పారన్నారు. హజరత్ మహీసీ మౌద్ నమాజ్ భక్తి శ్రద్ధలు చేసే గొప్ప ప్రార్థనను బోధించారని ఆయన వివరించారు. రెండవ ప్రసంగం తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మౌలి మహమ్మద్ సిరాజ్ పిల్లల క్రమశిక్షణ తల్లిదండ్రుల బాధ్యతలు అనే అంశంపై ప్రసంగించారు. మన జమాత్ సభ్యులకి ఆ విషయం తెలియకపోతే ఇంకా బయట జమాత్ వాళ్ళకి ఏం చెప్తాం? ఒక విషయం గుర్తు పెట్టుకోండి, ఈ రోజు కాదియాన్ సభలో జరిగినప్పుడు విషయాలు వెలువెత్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చిన మిర్జా గులాం గారి కోసం తెలియట్లేదు, ఖలీఫా గారి కోసం తెలియట్లేదు. దాన్ని ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకున్నప్పుడు ఈ రోజు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి జమాత్ ఈ రోజు ఎక్కడో కాదియాని చిన్న గ్రామంలో అడగా ఈ విశ్వాసం అన్నది ఆకాశం నందు కృతికా నక్షత్రం మందు చేరుకున్నాను, మళ్ళీ ఆ విశ్వాసాన్ని భూమి మీద తీసుకురావడానికి హజరత్ ఇమాం మెహదీ ఇస్లాం గారు పుడతారు, మసీహ్ మౌద్ గారు పుడతారని చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఏ విధంగా గుర్తించాలి అని చెప్పి మళ్ళా సహాబాలు అడుగుతారు. అప్పుడు చెప్తారు, నేను మీరు ఏ విధంగా అయితే త్యాగాలు చేశారు, ఇస్లాం ముందుకు తీసుకుంటాడు. ధనత్యాగం కావచ్చు, ప్రాణత్యాగం కావచ్చు. 1400 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు అదే విధంగా కూడా ధనత్యాగాలు ప్రాణత్యాగాలు చేసి ఇస్లాంని ముందుకు తీసుకెళ్తారని కూడా చెప్పడం జరుగుతుంది. ఆ ఇమాం మెహదీ ఇస్లాం గారు వచ్చినప్పుడు మీరు మంచు కొండలపై మోకాళ్ళ వెంబడి వెళ్ళవలసి వచ్చిన నువ్వు వెళ్ళండి, అతనికి నా తరపున సలహా చెప్పండి అని కూడా చెప్పడం జరిగింది. బయట చేయండి. అయితే ఆ 1400 సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి కొన్ని సూచనలు కూడా మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారన్నమాట. ఆ సూచనలు ఏంటంటే ప్రజల సూచనలు అన్నమాట. స్త్రీలు తమ సహజ గుణమైనటువంటి లజ్జను విసర్జించి పశువుల వరకు తిరిగి వెళ్తారు. దీనికి కూడా చదువుకోవట్లేదు. యూరోప్ లో చూడండి, స్త్రీలు ఏ విధంగా తిరుగుతారు. ద్వారాగా ఈ సందేశాన్ని అందించారు. వారి దగ్గర పుస్తకాన్ని ప్రచురించడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో అనేకులు సాయం చేసి ఆ పుస్తకాలు ప్రచురించడానికి అయ్యే ఖర్చులను అందించారనమాట. ఆ విధంగా హజరత్ మసీద్ గారి తర్వాత కూడా ఖలీఫాల గారి కాలంలో కూడా అనేక అవసరాలు వచ్చాయి, సందర్భాలు పడ్డాయి. అటువంటి సందర్భాల్లో కూడా ఈ ధనత్యాగం అనేది చేయడం జరిగింది. ధనత్యాగం చాలా ముఖ్యమైనది. జమాత్లో ఒక సిస్టమ్ అనేది ఒక స్కీమ్ గా అదనేది పెట్టడం జరిగింది. దాన్ని ఎట్టి పరిస్థితులు కూడా మన వంతు తప్పకుండా కృషి చేయాలి. ధనత్యాగం మూలంగా అల్లతాల ఏమన్నాడంటే, ఎవరైతే ధనత్యాగం చేస్తారో వారి యొక్క ఆస్తుల్లో వారి యొక్క ధనములో ఎటువంటి నష్టము లోటు అనేది జరగదు. ఇంకా వారికి ఈహపర లోకాల్లో దేవుడు దానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు. పరలోకంలో తను చేసినటువంటి ధనత్యాగాల మూలంగా ధనత్యాగాల నీడలో అక్కడ నివసించగలుగుతాడని చెప్పేసి కూడా కొన్ని హదీసులో ప్రస్తావన వస్తుందన్నమాట. అందుకని ఇటువంటి సహాయాలు అనేది మనం అందరం కలిసి చేస్తేనే ఆఫ్రికాలో ఇస్లాం అనేది అహ్మదీయా జమాత్ ద్వారాగా అనేక దేశాల్లో జమాత్ అనేది విస్తరించింది. అలాగా ఆస్ట్రేలియాలో కావచ్చు, అమెరికాలో కావచ్చు, అనేక దేశాల్లో ఈ జమాత్ ఏ విధంగా ఈ సందేశం ఎలా వెళ్ళింది. మనం అందరూ ఆ రోజుల్లో హజరత్ మసీద్ గారిని విశ్వసించిన సహాబాలు వాళ్ళ సంతానము. మొట్టమొదటి విషయం లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్. ఈ లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ అనే సందేశాన్ని పిల్లవాడు జన్మించగానే ఒక చెవిలో అజాన్ మరి ఒక చెవిలో అఖామత్ ఇవ్వడం జరుగుతుంది. అంటే దైవం యొక్క అల్లాహ్ యొక్క అస్తిత్వానికి మొదటి పుట్టిన రోజు నుండే వాడి చెవిలో వేయడం జరుగుతుంది. దురదృష్టవశాత్తు మన మారుమూల గ్రామాల్లో పాపం వాళ్ళ